అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. నిజంగా ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది. తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నా. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.